పుట్టెడు అన్నం కోసం 32 కిలోమీటర్ల విద్యార్థులు తమ సమస్యని వెలవిచ్చుకోవడానికి రోడ్ల మీద పాదయాత్రలు చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వము ఓట్ల కోసము ఏ నియోజకవర్గాల్లో ఎక్కడ వ్యతిరేకత ఉందో ఆ ఏరియాల స్థానిక సంస్థల ఎన్నికలు గెలవాలి కాబట్టి దానికి పాదయాత్రగా ఏఐసిసి చీఫ్లు అందరు కలిసి పాదయాత్రలు చేస్తూ ఉన్నారు. సిగ్గు శరం ఉండాలి. విద్యార్థులు ఒక్క పూట అన్నం కోసం ఇబ్బంది పడుతూ ఉంటే ప్రభుత్వ పెద్దలు ఒక్క ఓటు కోసము పాదయాత్ర చేస్తూ ఉన్నారు. హరీష్ రావు గారు మాస్గా కౌంటర్ ఇవ్వడం జరిగింది. చూద్దాం. పురుగుల అన్నం మాకొద్దు, ఉప్పు నీళ్లు మేం తాగలేం, మా బాధ పట్టించుకోండి. గురుకుల విద్యార్థులు పాదయాత్ర. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన. కనీస వసతులు కల్పించాలనే డిమాండ్. కలెక్టరేట్ను కలిసేందుకు పాదయాత్ర. మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు. చీ 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 చీ. నిజానికి ఈ పోలీస్ శాఖ వారికి ఇంత మానత్వం లేదా? కొంచెమైనా సిగ్గు శరమేమైనా లేదా అంటున్నా. విద్యార్థుల్ని కూడా పోలీసులు అడ్డుకున్నాడంటే ఇది ఎంత దరిద్రమైన చేతకాని పాలన అంటే దీని గురించి మనం మాట్లాడుకునే దండగా అనిపిస్తుంది. కానీ విద్యార్థుల కోసం మనం నిలబడాలి. ఈ పాలన గురించి కాదు మనం నిలబడాల్సింది. చూద్దాం. గద్వాల జిల్లా అలంపూర్ మండలం పుల్లూరు గ్రామంలోని మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగారు. అలంపూర్ చౌరస్తా నుండి గద్వాల కలెక్టరేట్ వరకు 32 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేపట్టారు విద్యార్థులు. 32 కిలోమీటర్లు విద్యార్థులు పాదయాత్ర చేపట్టారు. ఎక్కడి నుంచి చూశారు కదా, అలంపూర్ చౌరస్తా నుండి గద్వాల్ కలెక్టరేట్ వరకు 32 కిలోమీటర్లు దూరం పాదయాత్ర చేపట్టారు. పాఠశాలలో తాగునీటి సౌకర్యం లేక ఫ్లోరైడ్ కలిసిన నీరు తాగుతున్నామని, పెట్టే అన్నంలో పురుగులు ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మరుగుదొడ్లు కూడా సరిగ్గా లేవు, అక్కడ చదువుకునే వ్యవస్థనే సరిగ్గా లేదనుకుంటూ మాట్లాడడం జరిగింది. దానికి తగ్గట్టుగానే హరీష్ రావు గారి స్పందన విందాం. విద్యార్థుల కోసం కనిపిస్తలేదా? పట్టెడు అన్నం కోసం పాదయాత్రలా, నీళ్ల కోసం రోడ్డులెక్కే పరిస్థితుల, ఎన్నికల కోసం పాదయాత్ర డ్రామాలు కాదు. ఫస్ట్ గురుకుల సమస్యల పరిష్కరించు. సీఎం రేవంత్కు హరీష్ రావు సూచన. నేను కూడా గదే చెప్తున్నా కదా, విద్యార్థులు తమ గోడును వెలబుచ్చుకునేందుకు 32 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతే దాన్ని మళ్ళీ పోలీసుల మధ్య వచ్చి వాళ్ళని అడ్డుకొని వ్యాన్లు వేసుకొని స్కూల్ కాడ దింపిన ప్రయత్నం అట. అంటే వాళ్ళ సమస్యలు అవుపడద్దా? ఇప్పుడు పోలీసు వాళ్ళకు జీతాలు పడుతున్నాయి. పోలీసు వాళ్ళు వద్దనుకుంటే వాళ్ళు చాలా రకాలుగా బయట సంపాదించుకుంటున్నారు, ఎన్నో రకాలుగా సంపాదించుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే మిత్రులరా, వాళ్ళ బాధ్యత వాళ్ళు పడుతున్నారు. పోలీసు వాళ్ళ మధ్య ఎందుకు అడ్డుకోవాలి? వీళ్ళకేం పని వచ్చింది? వాళ్ళకు సరిగా తిండి లేక, తాగే నీళ్ళు సరిగ్గా లేక, మరుగుదొడ్లు సరిగ్గా లేక, వాళ్ళు చదువుకునే వసతులు సరిగ్గా లేక ఇబ్బంది పడుతూ ఉంటే పోలీసులు అడ్డుకొని మళ్ళీ తీసుకెళ్ళి స్కూల్లో వదిలిపెట్టారట. ఇంత ఘోరమా? ఇదేనా ప్రజాపాలన అంటే? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ ఏమో 50 సార్లు గాల్లో ఢిల్లీలో చక్కర్లు కొడుతూ ఉన్నారు. 50 సార్ల. దానికే దగ్గర 10, 20, 100 కోట్లు కావచ్చు. ఎవరికి తెలుసు మూటలు మోసిన వ్యవహారాలు? ఎవరికి తెలుసు? మనకేం తెలుసా? 50 సార్లు పోవాలంటే ఒక్కసారికి మనం మేడారం జాతర పోతే ఒక్కరికే 4,000, 2,000, 3,000 ఓడిసిపోతూనే ఉంటాయి. అట్లాంటిది ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోట్లలో ఖర్చు కాదా? 1000 కోట్ల దాకా ఈజీ ఖర్చు అయినట్టు. ఖాళీ వచ్చుడు పోవు రావడానికి. ఇక మూటే చెప్పేదంట్లా ఎన్నున్నాయి కూడా మనకు అది లెక్కలేని వ్యవహారాలు. అవి కూడా బయటికి తెద్దాం. అయితే పుట్టెడు అన్నం కోసం, ఒక బుక్కెడు బువ్వ కోసం విద్యార్థులు రోడ్డు ఎక్కిళ్ళు. మరి ఒక్క ఓటు కోసము మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్రలు చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా డ్రామా. ఎంత డ్రామా! ఓట్ల కోసం చేసే డ్రామాలు. స్థానిక ఎన్నికలు పెట్టే వీళ్ళకి దమ్ము లేదు. ఆ స్థానిక ఎన్నికలతోటి ఈ రాష్ట్రానికి వీళ్ళు వెలగబెట్టారు. ఉన్న విద్యార్థులు కూడా కాపాడుకోకుండా ఎందుకు ఈ వ్యవహారం అంతా? విద్యా వ్యవస్థ ఆయన దగ్గరే, హోంశాఖ ఆయన దగ్గరే, మిగతా లేనిపోని శాఖలన్నీ ఆయన దగ్గరే. కానీ విద్యా వ్యవస్థ ఆగమైతూ రోడ్ల మీద తిరుగుతున్నా కూడా విద్యామంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఏదైనా ఆదేశాలు ఇవ్వాలి కదా. పేపర్ల ముందే పేపర్ పడతాడు, కూర్చుంటారు. విద్యార్థుల్ని మంచిగా చూసుకోవాలి, మంచి కాపాడుకోవాలి. నైపుణ్యమైన బిర్యానీ రైసులు, 3 ఇంచులు ఉన్న బిర్యానీ రైసులు తెప్పియండి. 1/2 కిలో ఉన్న మటన్ ముక్కలు కొట్టించి మరి వాళ్ళకు ఫుడ్ పెట్టే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనుకుంటూ అసెంబ్లీ సాక్షిగా కొన్ని లేనిపోని మీటింగ్లు పెట్టి ఆ మీటింగ్లో కూర్చొని వీళ్ళు మాట్లాడుకున్న తీరు. బట్ ఇక్కడ చూసుకుంటే అస్వస్థకు గురైన విద్యార్థులు, ఫుడ్ పాయిజన్ అయిందని విద్యార్థులు, ఫుడ్లో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఈ రకంగా ఆందోళన చెందుకుంటూ రోడ్ల పట్టి ధర్నాలు చేస్తూ ఉంటే ఏ ఒక్కరు కూడా పట్టించుకోలే, ఏ ఒక్కరు కూడా మాట్లాడాల, ఏ ఒక్కరు కూడా ఈ న్యూస్ని కవర్ చేయాల. ఈరోజు ఏ మీడియాలు ఎవరి కింద పనిచేస్తూ ఉన్నాయి? ఇలాంటి మీడియాలు ఉన్నా ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో కూడా పీకినా ఒకటే. ఒక్కటి చెప్పు, ఎన్ని సమస్యలు జరుగుతూ ఉందా? ఈ TV5 ఆడబడుకుంది, TV9 ఆడబడుకుంది, V6 వెలుగు ఆడబడుకుంది,
మహా న్యూస్ అని, సాక్షి న్యూస్ అని, 10 టీవీ అని, ఉన్న టీవీ లేని టీవీలు అన్నీ తెలంగాణలో ఉన్నాయి. కానీ ఈరోజు ఆంధ్ర రాజకీయాలు తీసుకొచ్చి తెలంగాణలో పెడుతున్నారు తప్ప ఇక్కడ ఉన్న సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాకా తీసుకుపోతలేరు. ఎక్కడో ఆంధ్ర ఉన్న రాజకీయం తీసుకొచ్చి తెలంగాణలో పెడతారు. ఇక్కడ ఉన్న సమస్య పక్కనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేరుతలేరు. ఇట్లాంటి మీడియా వ్యవస్థలు, ఇట్లాంటి అక్రమాల అన్యాయాల పాలన, ఎవరు చచ్చినా పర్లేదు, మనం బాగుండాలి, మన కొడుకులు బాగుండాలి, మన పిల్లగాళ్ళు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తులు బాగుండాలి, వాళ్ళ తరాల కోసం సంపాదించి పెట్టుకోవాలి. కానీ కర్మ మిమ్మల్ని ఎవరిని విడవదు, ఒక్కరిని విడవదు. పురాణాల్లో చెప్పినట్టుగానే మీకు తగిన శాస్తి త్వరలో మీరు అనుభవించగలరు, బరాబర్ అనుభవించగలరు. అది మీకు వస్తుంది. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవరైతే మీడియా ముసుగులో డ్రామాలు చేస్తూ ఉంటారో, జోకుతూ ఉన్నారో, జోకెడ్డలో కూడా ఇది బరాబర్ వర్తిస్తుంది. ఓట్ల కోసం పాదయాత్ర ఏంది? దేనికోసం చేయాలి పాదయాత్రలు? ప్రజల సమస్య కోసం చేయాలి, సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయ్యేయాలి. కానీ విద్యార్థులు రోడ్డు ఎక్కిపోతూ ఉంటే పోలీస్ శాఖ వాళ్ళు కూడా అడ్డుపడి, కానిస్టేబుల్ అడ్డుపడి, చీ ఇక ఇంత దరిద్రమైన పాలన నా జిందగీలో ఏడ చూడలేని, చూడబోను కూడా. ఇక